హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, మనం షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. షార్ట్ కట్స్లో నేను అన్నట్టు మీకు వీక్లీ 2 వీడియోస్ ఇస్తాను అన్నట్టు ఈరోజు థర్స్డే అండి. సో మనకు ఈరోజు మీకు ఈ వీడియో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను మీకు జస్ట్ 4 క్వశ్చన్సే తీసుకున్నా. బట్ ఆ 4 క్వశ్చన్స్లో ఎట్లుంటుందంటే మీకు క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ ఉంటుందండి. ఈరోజు తీసుకున్న 4 క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్సే. ఎగ్జామ్లో మీరు ఒక్కసారి ఆ 4 క్వశ్చన్స్ని మీరు ట్రై చేయండి. మీ రకంగా సాల్వ్ చేస్తారు. మనం ఇక్కడ ఏ రకంగా సాల్వ్ చేద్దామో చూద్దాం ఒకసారి. రైట్, ఇప్పటివరకు కనుక మీరు ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. మీరు ఈ క్వశ్చన్లో ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివి మీరు సాల్వ్ చేయండి. ఎండ్ వరకు సాల్వ్ చేయాలండి. ఎండ్ వరకు సాల్వ్ చేస్తేనే మీకు మీ క్యాలిక్యులేషన్ మెథడ్ ఎట్లుంది, నా క్యాలిక్యులేషన్ ఎట్లుంది అని అర్థమవుతుంది. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, మీకు ఎక్కడ అడిగారు? ఇది TSSI ప్రిలిమ్స్ 2023 అంటే మీకు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారంటే, మనకు తెలుగు ట్రాన్స్లేషన్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నా ఈరోజు. మీకు తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ బిల్డింగ్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూ 31,25,000 depreciates in its value every year at the rate of 4% on its value at the beginning of the year. If rupees X is the value of the building at the end of 3 years and Y is the value of the land which appreciates at the rate of 5% compounding and the value of the land initially is 32 lakhs, then Y minus X is. సింపుల్గా క్వశ్చన్ ఏం లేదు. ఒక ల్యాండ్ ఉందంట, ఆ ల్యాండ్ వాల్యూ ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతుందంట. బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ వాల్యూ ఎవ్రీ ఇయర్ 4% తగ్గుతుంది. సో ఇనిషియల్గా ల్యాండ్ వాల్యూ ఏమో 32 lakhs ఉంది, ఇదేమో 31,25,000 ఉంది. 3 years తర్వాత ల్యాండ్ వాల్యూ Y అయింది, బిల్డింగ్ వాల్యూ X అయింది. అప్పుడు Y మైనస్ X కావాలి. చూడండి, Y అంటే ఏంది? మనకి ల్యాండ్ వాల్యూ కదా. ఓకే, ఇప్పుడు ల్యాండ్ వాల్యూ 32 lakhs ఉందా? 32 lakhs ఉంది. 32 lakhs ఇంటూ, ఇప్పుడు మీకు ఏం జరిగింది చెప్పండి. నాకు ల్యాండ్ వాల్యూ 5% పెరిగింది. 5% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/20. 5% పెరిగిందంటే 105% అయినట్టే కదా. అంటే 105/100 అంటే 21/20 అయినట్టేనా? 21/20 అయినట్టు. ఇలా 3 yearsకి కాబట్టి మనం క్యూబ్ రూట్ రాసుకుంటాం కదా. అంటే ఇది యాక్చువల్గా ఇది మీకు Y వాల్యూ అండి. ఇనీషియల్గా Y వాల్యూ ఇంత ఉంటే ఈ వాల్యూ పెరిగింది కాబట్టి 3 years తర్వాత ఇంత అయింది. ఇప్పుడు X వాల్యూ ఏమవుతుంది? మీకు డిప్రిషియేట్ అవుతుంది. X వాల్యూ ఎంత ఉంది? 31,25,000 ఉంది. ఈ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది 4%. 4% డిప్రిషియేట్ అవుతుందంటే 96% అవుతున్నట్టు, అంతే కదా. అంటే 96/100 అవుతుంది. 96/100 అంటే మీరు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ చాలా క్విక్గా ఉండాలండి. 24/25. ఇలా 3 years తర్వాత ఈ వాల్యూ ఇదే కదా, ఇది Y. మనం కనుక్కోమన్నది Y మైనస్ X వాల్యూ ఎంత అంటే ఇప్పుడు ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పటివరకు ఇక్కడ అందరు చేసేదండి. ఇప్పటివరకు మీరు అందరు ఇది అయితే ఎవరు చేయకుండా ఉండరు కదా. సో ఇక్కడ నుండే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై ఎట్లా చేస్తారు. ఇక్కడ మీకు 21 క్యూబ్ కావాలి, 24 క్యూబ్ కావాలి, రైట్. 20 క్యూబ్ కావాలి, 25 క్యూబ్ కావాలి. దీన్ని సింప్లిఫై చేయాలి, అంతేనా. సో మరి దీన్ని సింప్లిఫై ఏ రకంగా చేయాలంటే చూడండి, మీకు డివిజిబిలిటీ రూల్స్ అనేవి మీకు నంబర్ సిస్టంలో జస్ట్ ఏదో నేర్చుకోవడానికి రూల్స్ మాత్రం కాదు, మీకు అది సింప్లిఫికేషన్లో ప్రతి దగ్గర యూజ్ అవుతాయి డివిజిబిలిటీ రూల్స్. ఇక్కడ నాకు 21 చూస్తే నాకు 21లో ఏమని అర్థమైంది చెప్పండి. నాకు 21 అంటే 7 into 3 అని మీకు కనిపిస్తుందా? ఓకే. 24 అంటే 8 into 3 అని కనిపించిందా? 8 into 3. ఓకే, అంటే ఇక్కడ 3 క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న 3 క్యూబ్ అనేది క్యాన్సల్ అవ్వడానికి ఎక్కడన్నా ఛాన్స్ ఉందా చెప్పండి. ఇక్కడ మీకు డినామినేటర్లో ఒకటే వాల్యూ ఉంది, 20 క్యూబ్ కదా. ఈ 20 కనుక క్యాన్సల్ చేస్తే ఈ వాల్యూని క్యాన్సల్ చేయాలి, కానీ ఈ 3ని అయితే క్యాన్సల్ చేయదు కదా. ఎందుకంటే మీకు 20 అనేది ఒక 3 మల్టిపుల్ కాదు. సో 20 క్యాన్సల్ చేస్తే ఇట్ సైడ్ ప్యాట్ని క్యాన్సల్ చేస్తుంది, కానీ దీంట్లో ఉన్న 3ని మాత్రం గెలకదు, అంతే కదా. ఇక్కడ కూడా 25 ఉంది, ఇక్కడ మీకు 3 క్యూబ్ అవుతుంది కదా. 8 into 3 హోల్ క్యూబ్ కదా. ఈ 3 క్యూబ్ని డినామినేటర్లో ఉన్న 25 అయితే క్యాన్సల్ చేయదు కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే, చూసినప్పుడు ఈ ఈక్వేషన్ చూసినప్పుడు మీకు ఏం అర్థం కావాలంటే, లెఫ్ట్ సైడ్ వాల్యూ ఖచ్చితంగా 3 క్యూబ్ ఇంటూ సంథింగ్ అవుతుంది మీరు మల్టిప్లై చేసినప్పుడు. ఈ ముందు 20 అనేది దేన్ని క్యాన్సల్ చేసినా కూడా, ఈ ముందు వాల్యూ అన్ని ఏవి క్యాన్సల్ అయినా కూడా ఇటు సైడ్ మాత్రం మీకు ఖచ్చితంగా 3 క్యూబ్ మల్టిపుల్ అవుతుంది, మైనస్ ఈ వాల్యూ కూడా 3 క్యూబ్ మల్టిపుల్ అవుతుంది. ఇదంతా ఏది క్యాన్సల్ అయినా కూడా, అంతే కదా. ఇప్పుడు 3 క్యూబ్ అంటే ఎంత? 27 కదా. 27 అంటే అది 9 మల్టిపుల్ ఖచ్చితంగా అవుతుంది కదా. అంటే మీరు సింపుల్గా ఏం చేస్తున్నారంటే, ఒక 9 మల్టిపుల్ నుండి ఇంకొక 9 మల్టిపుల్ని తీసేస్తున్నారు, అర్థమైందా.
ఇది ఒక 9 మల్టిపుల్, ఇది ఒక 9 మల్టిపుల్, ఒక 9 మల్టిపుల్ నుండి ఇంకో 9 మల్టిపుల్ తీసినప్పుడు మీకు వచ్చే ఆన్సర్ కూడా 9 మల్టిపులే అవుతుంది. క్లియరా? సో ఇప్పుడు మీకు ఆప్షన్స్లో అలాంటివి ఏం లేవో చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు ఇది ఎట్లాగో చేయడానికి టైం పడుతుంది కదా. మీకు ఆప్షన్లో చూడండి 9 మల్టిపుల్ చెక్ చేయడం ఈజీ కదా. ఇది మీ 9 మల్టిపుల్ కాదు, ఎందుకంటే సమ్ ఆఫ్ ద డిజిట్ 9 కావాలి. ఇక్కడ మీకు 9 కనిపించింది, 7, 6, ఇది మీకు 9 మల్టిపుల్ కాదని అర్థమైంది. ఇది అసలుకే కాదు. ఓకే, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 5, 8 ఉంది, ఇది అసలుకే కాదు. ఇంకా మిగిలింది ఏముంది? ఇదొకటి. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా దాన్ని మంచిగా యూజ్ చేసుకోగలగాలి. అర్థమైంది? ఇప్పుడు డివిజిబిలిటీ రూల్లో మనకి 9కి డివిజిబిలిటీ రూల్ అందరికీ తెలుసు, బట్ మీరు ఈ క్వశ్చన్లో వాడగలుగుతారా అనేది. ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేయండి, ఖచ్చితంగా టైం పడుతుందండి, మీకు ఖచ్చితంగా టైం పడుతుంది. బట్ ఇది చూసినప్పుడే ఇక్కడ నాకు 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 క్యూబ్ అవుతుందంటే డినామినేటర్ ఎట్లాగో ఆ 3ని క్యాన్సిల్ చేయదని మీకు తెలుసు, మీకు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మీ ఆన్సర్ 9 మల్టిపుల్ రావాలని మీకు అర్థం కావాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ కనుక మీరు ఎగ్జామ్లో 21 క్యూబ్ ఆర్ 24 క్యూబ్ ఇలా మల్టిప్లై చేస్తూ కూర్చున్నారు అనుకోండి, 24 × 24 × 24 ఏం జరుగుతుంది చెప్పండి? మీ బ్రెయిన్ అనేది తొందరగా అలసిపోతుంది, ఎగ్జామ్లో ఎగ్జాస్ట్ అవుతుంది. మీరు బ్రెయిన్ని ఎంత తక్కువ వాడగలిగితే అంత తక్కువ, ఎందుకంటే మీరు 1 అవర్ 2-3 అవర్స్ మీరు మ్యాథ్స్ చేయాలి కదా. సో దాన్ని అలా అలసిపోకుండా ఉంచగలగాలి మీరు బ్రెయిన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, the population of a village is increased by 10% in the 1 year and in the next year it is decreased by 10%. If at the end of the second year the population is 56133, then its population at the beginning of the first year is. చూడండి, మీకు పర్సంటేజ్లో క్వశ్చను మీరు ఇప్పటివరకు కానీ మీరు ఎక్కడ విన్నా నేర్చుకున్నా అప్రోచ్ చెప్తా చూడండి. ఇనీషియల్గా పాపులేషన్ కనుక నేను ఎక్స్ అనుకుంటే ఫస్ట్ ఇయర్ 10% పెరిగింది, నెక్స్ట్ ఇయర్ 10% తగ్గింది, అంతేనా? ఓకే, 10% పెరిగిందంటే ఇది 11/10 అయింది. ఓకే, నెక్స్ట్ 10% తగ్గింది అంటే 10% తగ్గిందంటే ఇది 9/10 అయింది. ఈక్వల్ టు 2 ఇయర్స్ తర్వాత మీకు పాపులేషన్ ఎంత అయింది? 56133, అంతే కదా. ఇప్పుడు మీకు ఎక్స్ వాల్యూ చెప్పాలి, ఎక్స్ వాల్యూ ఎంతో కొంత వస్తుంది. చూస్తే పెద్ద కష్టమేం కాదు. 11తో ఒకసారి క్యాన్సిల్ చేస్తారు, 9తో ఒకసారి క్యాన్సిల్ చేస్తారు. బట్ నేను మీకు ఇంకొక అప్రోచ్ చెప్తా చూడండి. అంటే మీకు పర్సంటేజ్లో ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాల్యూ సేమ్ పర్సంటేజ్ పెరిగి సేమ్ పర్సంటేజ్ తగ్గింది, లేదా సేమ్ పర్సంటేజ్ తగ్గి సేమ్ పర్సంటేజ్ పెరిగింది. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ 100 అనే వాల్యూ ఉంది. ఫస్ట్ ఒక 10% పెరిగింది, అంతేనా? 110 అయింది. ఓకే, దాని తర్వాత 10% పెరిగింది, దాని తర్వాత ఈ వాల్యూ 10% తగ్గింది. ఇప్పుడు ఎంత అయింది? 10% అంటే -11 అవుతుంది కదా, అంటే 99 అవుతుంది. సేమ్ పర్సెంట్ పెరిగి సేమ్ పర్సెంట్ తగ్గినప్పుడు ఇనీషియల్ వాల్యూ కన్నా ఫైనల్ వాల్యూ అనేది తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది చూడండి, 199 ఏంటంటే 1% అయింది. దీనికి మనకు ఫార్ములా కూడా ఉంటుంది. మీకు ఏదైనా వాల్యూ X% పెరిగింది అంటే X% పెరిగి X% తగ్గితే ఫైనల్ వాల్యూ అనేది X² 100% తగ్గుతుంది. X² 100% తగ్గుతుంది. క్లియరా? X% పెరిగి X% తగ్గినా, లేదా ఇనీషియల్గా X% తగ్గి తర్వాత X% పెరిగినా ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వచ్చు. మీ ఫైనల్ వాల్యూ ఏమవుతుందో తగ్గుతుంది. సో ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ తెలుసు కదా. ఈ కాన్సెప్ట్ తెలుసు అన్నప్పుడు మీకు క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీకు ఏం అర్థం కావాలి? నా పాపులేషన్ అనేది 10% పెరిగింది, 10% తగ్గింది, తగ్గిన తర్వాత ఎంత అయింది? 56133. సో ఇప్పుడు ఇనీషియల్ పాపులేషన్ అడిగినప్పుడు ఇనీషియల్ పాపులేషన్ అనేది ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువైతే ఉండాలి కదా. ఎందుకంటే మీకు సేమ్ పర్సంటేజ్ పెరిగి సేమ్ పర్సంటేజ్ తగ్గినప్పుడు వచ్చే వాల్యూ అనేది తక్కువ వాల్యూ ఉంటుంది, 1% తగ్గుతుంది. అంటే ముందు వాల్యూ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మీ క్వశ్చన్ చదువుతున్నప్పుడు అంటే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేశారు, సిమిలర్గా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ చూశారనుకోండి, అప్పుడు మీకు ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. ఇది నా ఆన్సర్ 56133 కన్నా ఎక్కువ ఉండాలి, ఇది నా ఆన్సర్ కాదు, దానికన్నా తక్కువ ఉంది. ఓకే, 56133 కన్నా ఎక్కువ ఉండాలి, ఇది నా ఆన్సర్ కాదు, ఇది ఎందుకంటే 56133 కన్నా తక్కువ ఉంది. రెండు ఆప్షన్స్ కాను కదా. అంటే ఇది మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీరు డిసైడ్ చేసుకోగలగాలి. అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ ఏం తెలుసు, ఏదన్నా వాల్యూ సేమ్ పర్సెంటేజ్ పెరిగి సేమ్ పర్సెంటేజ్ తగ్గితే అది X² 100% తగ్గుతుంది. ఇక్కడ మీకు 10% ఉంది, 10% పెరిగి 10% తగ్గిందంటే మీ వాల్యూ 1% తగ్గుతుంది. అంటే ఇనీషియల్ వాల్యూ కన్నా ఇప్పుడు 1% తగ్గాలి. ఇప్పుడు మీకు రెండు మిగిలిన ఆన్సర్స్ ఏమున్నాయి? ఈ రెండు, అంతేనా. చూడండి, ఇప్పుడు దీంట్లో నుండి 1% తగ్గిస్తే నాకు ఇది రావాలి కదా. దీంట్లో నుండి 1% ఎంత? 567. యూనిట్ డిజిట్ చూసుకుంటే సరిపోతుంది, 3. ఎక్కడ మ్యాచ్ అయింది?
ఇక్కడ మ్యాచ్ అవుతుందా? ఇది నా ఆన్సర్, ఇది నా ఆన్సర్ కాదు. ఎందుకంటే దీంట్లో నుండి 1% కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ డెసిమల్లో వస్తుంది, పాపులేషన్ డెసిమల్లో రాదు కదా. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్లో ఇది రాసి 11తో క్యాన్సిల్ చేసి మళ్ళీ మీరు 9తో క్యాన్సిల్ చేసి, ఇది కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఏపీఎస్ఐ మెయిన్స్ 2016లో అడిగిన క్వశ్చన్ ఇది. క్యాన్సిల్ చేసి ఎందుకంత టైం వేస్ట్? అంటే ఇప్పుడు మీకు ఈ అప్రోచ్ అనేది అంత ఈజీగా డెవలప్ అయ్యే అప్రోచ్ కాదండి ఇది. దీనికి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, మీరు మాక్ ఎగ్జామ్స్ ఎన్ని అంటే అన్ని రాయాలి, మాక్ టెస్ట్లు ఎక్కువ రాయాలి, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, ప్రతిసారి మీరు చేసిన మెథడ్ని మీరు ఆలోచించుకోగలగాలి అప్పుడే. లేదా మీరు రొటీన్గా చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, టైం సేవ్ అవ్వదు అంతే, అంతకన్నా ఎక్కువేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇప్పుడు బైక్ ఉంది, ఇదైతే చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి, పెద్ద కష్టమైన క్వశ్చన్ ఏం కదా. బైక్ ఈ సోల్డ్ ఫర్ 87,500 బై అలవింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 44% ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బైక్ ఈస్, అంటే మార్కెట్ ప్రైస్ని కనుక నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎక్స్ అనేది మార్కెట్ ప్రైస్ ఉంది, ఈ మార్కెట్ ప్రైస్ పైన 44% డిస్కౌంట్ ఇస్తున్నారంట. 44% డిస్కౌంట్ ఇస్తే 56% అమ్మినట్టే కదా. ఓకే, ఇలా అమ్మిన తర్వాత దాని వాల్యూ ఎంత అవుతుందంట? 87,500 అవుతుందంట. 87,500 అవుతుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నారు. ఇది CGL 2022 టైర్ 2లో అడిగిన క్వశ్చన్ అండి. ఓకే, ఈ క్వశ్చన్ చేయడానికి కూడా మీకు పెద్ద కష్టమైన పని ఏం కాదు, బట్ ఈ క్వశ్చన్లో కూడా మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు నేనైతే ఏం చేస్తానంటే దీన్ని, ఇప్పుడు 756, 7తో క్యాన్సిల్ చేయడం, 8తో క్యాన్సిల్ చేయడం, ఒకసారి నేను మీకోసం చేసి చూస్తా చూడండి. ఇప్పుడు 756 అవుతుందా? ఓకే, 7 ఇక్కడ ఎంత మిగులుతుంది? 1, 7 14, 3 మిగులుతుంది, 7 15, సారీ 7 35, 2 సున్నాలు అంతేనా. ఇప్పుడు 8 మిగిలింది. ఇప్పుడు దీన్ని 4తో క్యాన్సిల్ చేయాలి, దేన్ని ఇప్పుడు చూడండి, 4తో క్యాన్సిల్ చేసి అనుకోండి, 4 25. ఓకే, ఇప్పుడు 2 అనుకోండి, 2 12, 650. సో 6250 ఇంటూ 25. ఇప్పుడు మీరు 625 ఇంటూ 25 చూస్తే మీకు అర్థమైపోలేదు ఇది 15625 అని. ఎందుకంటే మీకు ఇది 5 స్క్వేర్, ఇది 5 క్యూబ్ అండి. 5 to the power of 5 వాల్యూ, మీకు 5 to the power of 1, 5 to the power of 2, 5 క్యూబ్, 5 4, 5 5 వాల్యూస్ మీకు రావాలి. ఇది సింప్లిఫికేషన్ కదా. ఇదంత కష్టమైన పని ఏం కాదు. బట్ దీన్ని ఇంకొక రకంగా ఏ రకంగా ఆలోచించవచ్చు అంటే, ఇప్పుడు నాకు x ఇంటూ 56 ఉంది, ఈ డినామినేటర్లో ఉన్న 100ని నేను పంపించుకుంటా. 87,500 ఇంటూ 100 కదా, ఇంటూ 100. ఈ అప్రోచ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది చూడండి. నంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ మీకు నంబర్ సిస్టంలో నేర్చుకుంటాం. అదే సింప్లిఫికేషన్లో ఎట్లా వాడాలి చూడండి. మీకు ఎక్స్ వాల్యూ ఏదైతే RHS ఈక్వల్ టు LHS కావాలి కదా, మీకు రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ వాల్యూకి ఈక్వల్ కావాలి. మీకు రైట్ సైడ్లో నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? మీకు రైట్ సైడ్లో నంబర్ ఆఫ్ జీరోస్ 4 ఉన్నాయి కదా. రైట్ సైడ్లో నెంబర్ ఆఫ్ జీరోస్ 4 ఉండాలంటే లెఫ్ట్ సైడ్లో కూడా నెంబర్ ఆఫ్ జీరోస్ 4 ఉండాలి కదా. అంటే ఎక్స్ వాల్యూలో మీకు నెంబర్ ఆఫ్ జీరోస్ 4 వచ్చేటట్టు చేయాలి. ఎక్స్ వాల్యూ ఏది తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూస్తేనే నా ఆన్సర్ కాదని అర్థమైపోయింది. ఎందుకంటే మీకు ఫస్ట్ ఆప్షన్లో 2 సున్నాలు ఉన్నాయి, బట్ ఇక్కడున్న 6 ఇక్కడున్న 1తో మల్టిప్లై అయ్యింది అనుకోండి, నాకు 600 వస్తాయి. జస్ట్ 2 జీరోస్ వస్తాయి, 4 జీరోస్ రాదు. సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ చూసినప్పుడు మీకు ఇంకొకటి అర్థం కావాలంటే, ఇది కూడా నా ఆన్సర్ కాదని అర్థం కావాలి. ఎందుకంటే 225 అనేది మీకు 5 మల్టిపుల్ తెలుసు కదా. అంటే ఇప్పుడు మీకు 5 మల్టిపుల్, 25 మల్టిపుల్, 125 మల్టిపుల్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి? మీకు 125 మల్టిపుల్ అనుకోండి, 125, 250, 375, 500, 625, 750, 875, లాస్ట్కి 3 జీరోస్. ఇవి మీకు 125 మల్టిపుల్స్. ఇక్కడ 250 ఉంటే ఇది 125 మల్టిపుల్ అయ్యేది. అంటే నేను 125 మల్టిపుల్ అంటే దాంట్లో 5 క్యూబ్ ఉంటుంది. జస్ట్ ఇది మీకు ఈ నెంబర్ని మీరు 5 స్క్వేర్ ఇంటూ సంథింగ్ లాగా రాయగలుగుతారు, 5 క్యూబ్ ఇంటూ సంథింగ్ లాగా రాయలేరు అని మీకు ఐడెంటిఫై కావాలి. లాస్ట్ 225 చూసినప్పుడు 158, 225ని మీరు 5 స్క్వేర్ ఇంటూ సంథింగ్ లాగా రాయగలుగుతారు, కానీ 5 క్యూబ్ ఇంటూ సంథింగ్ లాగా మీరు రాయలేరు, అంతే కదా. ఇక్కడ 7, ఇక 56ని ఎట్లా రాయగలగాలి? ఇది 7 ఇంటూ 8 కదా, ఇది 2 క్యూబ్, అంతే కదా. మీకు ఒక 0 రావాలంటే ఒక 2 ఉండాలి, ఒక 5 ఉండాలి. 2 ఇంటూ 5 చేస్తే ఒక 0 వస్తుంది. 2 2లు 2 5లు ఉంటే 2 సున్నాలు వస్తాయి. అంటే ఎన్ని 2లు ఎన్ని 5s ఉంటే మీకు అన్ని సున్నాలు వస్తాయండి. చూడండి, ఇక్కడ 2 5లు ఉన్నాయి, ఇక్కడ ఉన్న 2 2లతో మల్టిప్లై మీకు లాస్ట్ ప్రోడక్ట్ 2 జీరోస్ ఇస్తాయి. బట్ ఇక్కడ మీకు 4 జీరోస్ రావాలి. ఇది మీకు కొంచెం అలవాటు చేసుకోవడానికి టైం పట్టొచ్చేమో, కానీ వెరీ ఎఫిషియెంట్ మెథడ్ అండి.
అంటే మీ బ్రెయిన్ని పెంచుతుంది, మీ లాజిక్ థింకింగ్ని పెంచుతుంది, అన్నీ యూజ్ అవుతాయి. చేయాలంటే ఇది పెద్ద కష్టమైన, మీకు ఈ క్యాలిక్యులేషన్ కష్టం కాకపోవచ్చు, బట్ ఏదో ఒక దగ్గర 100% మీకు యూజ్ అవుతుంది. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఆప్షన్ డి చూడండి ఒకసారి. ఆప్షన్ డి చూస్తే ఇక్కడ మీకు 2 సున్నాలు ఉన్నాయి. 2 సున్నాలు ఉన్న తర్వాత ఈ 1555 అనే నెంబర్ ఉంది కదా, 1555 అనే నెంబర్ మీకు ఓన్లీ 5 మల్టిపుల్. అక్కడ లాస్ట్లో 55 కాకుండా 75 కనుక ఉంటే అది 5 స్క్వేర్ మల్టిపుల్ అనేది మనం, అంతేనా? సో ఇది ఒక 5 మల్టిపుల్, అంటే ఇక్కడ వరకు మీకు 2 సున్నాలు ఉన్నాయి. ఇది ఒక 5 మల్టిపుల్, ఇక్కడ ఉన్న 2తో మల్టిప్లై అయ్యి మీకు ఒకటే 0 ఇస్తుంది ఎక్స్ట్రా. అంటే ముందున్న 2 సున్నాలు, ఇప్పుడు ఒక 0, 3 సున్నాలు. బట్ మనకు కావాల్సిన 4 సున్నాలు. ఇది ఆన్సర్ కాదంటే మనకి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక 0 ఉందా? 625 చూసినప్పుడు ఇది 125 మల్టిపుల్ అని మీకు అర్థం కావాలి. 125 మల్టిపుల్, 125 మల్టిపుల్ అంటే 5 క్యూబ్ ఉంటుంది, అంతేనా? దీన్ని మీరు 5 క్యూబ్ ఇంటూ సంథింగ్గా రాయొచ్చు. ఈ 5 క్యూబ్ ఈ 2 క్యూబ్తో మల్టిప్లై అవుతే మీకు 3 సున్నాలు వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ ఒక 0 ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు రైట్ సైడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతాయి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఈ క్వశ్చన్ని మీరు ఈ రకంగా చేయొచ్చండి, రైట్? ఇది ఈ క్వశ్చనే కాదు, నేను మీకు ఇంకా చాలా డిఫికల్ట్ క్యాలిక్యులేషన్ ఉన్నాయి. మీకు పార్ట్నర్షిప్లో పెద్ద పెద్ద నెంబర్స్ వస్తాయి కదా, అంటే మీకు పార్ట్నర్షిప్లో ఇచ్చే వాల్యూస్ ఎట్లుంటాయి, మీకు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు సంథింగ్ ఇలాంటి వాల్యూస్ ఇస్తూ ఉంటారు కదా. అక్కడ మీకు నంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ వాడడం చాలా ఈజీ. అండ్ ఈవెన్ ఇన్ మెన్సురేషన్ ఆల్సో మీరు ఏరియాస్ వాల్యూమ్స్ కనుక్కుంటున్నప్పుడు వాల్యూస్ ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ L/B/H చేయాలి. L/B/H చేస్తున్నప్పుడు అక్కడ మీరు 5 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి, 2 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి, ఈ వాల్యూ ఎన్ని జీరోస్ ఇవ్వగలుగుతుంది మీరు చెక్ చేసుకుంటే కొన్నిసార్లు అంటే పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు మీరు కొన్ని ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతారు. మీరు మొత్తం చేయాల్సిన పని లేదు. నంబర్ ఆఫ్ జీరోస్, డివిజిబిలిటీ రూల్స్, లేదా ప్రైమ్ నెంబర్స్, లేదా అది ఆ నెంబర్ ఆడ్ అయ్యే పాసిబిలిటీ ఉందా, ఈవెన్ అయ్యే పాసిబిలిటీ ఉందా, లేదా రేంజ్. ఓకే, ఈ మల్టిపుల్ చేస్తే నాకు ఆన్సర్ ఇంతకన్నా ఎక్కువ రావచ్చు, ఇంతకన్నా తక్కువ రావచ్చు, రేంజ్. ఇట్లా మీకు సెట్ ఆఫ్ సింప్లిఫికేషన్కి సంబంధించిన రూల్స్ తెలుసు అనుకోండి, ఆ టైంలో మీరు ఇన్స్టెంట్గా ఏది వాడాలో మీకు అర్థమవుతుంది బై ప్రాక్టీస్. అది వాడతారు, మీకు అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ 2 ఎంప్లాయీస్ ఈ 7:4 అంటండి. ఇద్దరు ఇన్కమ్స్ ఎట్లున్నాయంట? 7:4 ఉంది. ఓకే, ఇన్కమ్స్ 7:4 ఉంది. ఎక్స్పెండిచర్ ఎలా ఉందంట? ఎక్స్పెండిచర్ 3:1 రేషియో ఉంది. ఓకే, 3:1. నెక్స్ట్ ఏమన్నారు? అండ్ ఇఫ్ దే ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజెస్ టు సేవ్ 4,800 per month, ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్. వాళ్ళిద్దరూ సేవ్ చేస్తున్నారంట ఎవ్రీ మంత్. అయితే సమ్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్ చెప్పాలి. చూడండి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచరే కదా మీకు సేవింగ్ అనేది. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇక్కడ 7 ఇన్కమ్ ఉంటే 3 ఎక్స్పెండిచర్ ఉంది, అంటే 4 సేవింగ్. 4 ఇన్కమ్ ఉంటే 1 ఎక్స్పెండిచర్ ఉంది, అంటే 3 సేవింగ్. కానీ ఇద్దరు కూడా మీ క్వశ్చన్లో ఏమన్నారు? సేవ్ చేస్తున్నారు అన్నారు కదా. బట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్లో చూస్తే ఇక్కడ 4 పార్ట్స్ వస్తుంది, ఇక్కడ 3 పార్ట్స్ వస్తుంది. అలా రావద్దంటే మీరు ఏం చేయాలంటే దీన్ని సింపుల్గా, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 3. ఈ 2ని దీంతో మల్టిప్లై చేయాలి. అంటే ఈ 2ని దీంతో మల్టిప్లై చేస్తే 2 × 7 ఎంత? 14. 14, 2 4 8. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది మీకు? 3 × 3 9, 3 × 1 3. చూడండి, ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది? 14 - 9 అంటే ఇక్కడ 5 వచ్చింది, 8 - 3 అంటే 5 వచ్చింది, అంతేనా? ఈ 5 సేవింగ్ వాల్యూవే క్వశ్చన్లు ఏమన్నారంటే, ఈ 5 పార్ట్స్ వాల్యూవే మీకు 4,800 అన్నారు, అంతేనా? ఈ 5 పార్ట్స్ వాల్యూ 4,800 అంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్. ఇప్పుడు మంత్లీ ఇన్కమ్స్ ఎంత? 14 + 8 ఎంత? 22. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మీకు మల్టిప్లికేషన్ సాల్వ్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. 5తో క్యాన్సిల్ చేస్తారు, 22తో మల్టిప్లై చేస్తారు, పెద్ద కష్టమైన పని కాదు. బట్ చూడండి, ఇక్కడ 22 ఇంటూ దీనికి చేసినప్పుడు ఈ ప్రోడక్ట్ వాల్యూ ఈక్వల్ కావాలి కదా మీకు, అంతే కదా. ఇక్కడ మీకు 2 zeros వస్తున్నాయంటే ఇక్కడ ఏదో ఒక వచ్చే వాల్యూ మీకు 2 zeros ఇచ్చేటట్టు ఉండాలి, అంతే కదా. ఓకే, ఇది నా ఆన్సర్ కాదండి, చూస్తే అర్థమైపోయింది. ఎందుకు కాదంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 0 ఉంది, ముందు 5 ఉంది, ఇది కూడా 5. సో 5 × 5 మల్టిప్లై అయితే మీకు 25 వస్తుంది, ఒకటే 0 వస్తుంది. ఇక్కడ మీకు 2 సున్నాలు ఉన్నాయి, ఇది కాదు. లాస్ట్లో 50 వచ్చినప్పుడు ఇక్కడ కాదంటే ఇది కూడా కాదు. క్లియర్ కదా? ఓకే, ఇంకోటి 22 × 4800 చేసి 5 × ఈ ఎక్స్ వాల్యూ ఉంది అనుకోండి, ఇది చేస్తున్నారు అనుకోండి. ఈ ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు ఈ ప్రోడక్ట్లో మీకు 22 ఉంది, 22 అనేది ఒక 11 మల్టిపుల్, అంతేనా? ఈ రెండింటి ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు 22 అనేది ఒక 11 మల్టిపుల్.
ఇక్కడ మీకు 5 అనేది 11 మల్టిపుల్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ అనేది 11 ఇంటూ సంథింగ్ కావాలి. ఎందుకంటే ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి కదా, ఈ ప్రోడక్ట్కి ఈక్వల్ అవ్వాలి. ఇది మీకు 11 మల్టిపుల్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా 11 మల్టిపులే కావాలి. 11 మల్టిపుల్ చెక్ చేయండి, ఇక్కడ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇది మీకు 11 మల్టిపుల్ కాదు. 3 అవుతుంది, 3 అవుతుంది. ఇది మీకు 11 మల్టిపుల్. ఆన్సర్ ఇది. సో ఇక్కడ నేను ఈ సెషన్లో చెప్పే ఉద్దేశం ఏంటంటే, మీరు చాలా క్వశ్చన్స్కి ఎగ్జామ్లో టోటల్ సింప్లిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎస్, కొన్ని క్వశ్చన్లు ఇప్పుడు నేనేమంటానంటే మీకు ఎగ్జామ్లో కనుక 100 క్వశ్చన్స్ ఉంటే 100 క్వశ్చన్స్ని ఇదే మెథడ్లో చేయాల్సిన పని లేదు. ఈ రకంగా చేయాలని రూల్ ఏం లేదు. మీరు బేసిక్ క్యాలిక్యులేషన్ మెథడ్ తోటి కూడా చేయొచ్చు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని చేయలేము. మీరు ఇప్పటి నుండి ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్లో 10-12 క్వశ్చన్లకి ఈ రకంగా చేయగలుగుతారు. మిగతావన్నీ మనం బేసికే చేస్తాం అక్కడ కూడా. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మనకున్న ప్రెషర్కి ఇంత స్పీడ్గా అన్ని చేయాలని ఏం లేదు, అన్ని చేయలేము కూడా. బట్ మ్యాక్సిమం పాసిబిలిటీ ఒక 10 క్వశ్చన్లో 12 క్వశ్చన్లో 100లో ఏదన్నా పాస్ చేయగలుగుతామా ఎలిమినేట్ చేయడానికి. సో అటువంటి అస్త్రాలని మన దగ్గర ముందు రెడీ పెట్టుకుంటే ఎగ్జామ్లో ఎన్నో కొన్ని అవుతాయి. అసలు ఏమీ రెడీ లేదనుకోండి, కొన్ని కూడా కావు కదా. ఐ హోప్ ఈ సెషన్ మీకు నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ మళ్ళీ మండే రోజు ఇంకా ఏదో ఒక మంచి క్వశ్చన్ తీసుకుందాం, కొన్ని మంచి క్వశ్చన్ తీసుకొని కొన్ని ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.